హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ దేవిడిలోని అబ్బాస్ టవర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ 4వ అంతస్తులోని 40కి పైగా బట్టల షాపులు మంటల్లో తగలబడిపోతున్నాయి. రంజాన్ సందర్భంగా దుకాణాల్లో భారీగా బట్టల స్టాక్ ఉండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 16 ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేస్తోంది. తెల్లవారుజామున 2:15 ఈ ఘటన జరిగింది. మదీనా సర్కిల్ వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. భవనం 4వ అంతస్తు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు అబ్బాస్ టవర్స్ లో వరుసగా ఉన్న షాపులకు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి ఏ క్షణంలో అయినా భవనం 4వ అంతస్తు స్లాబ్ కూలే ప్రమాదం ఉంది. ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దివాన్ దేవిడిలోని అబ్బాస్ టవర్ ఉంది. ఆ అబ్బాస్ టవర్ లో ఒక్కసారిగా అందులో నుంచి 4వ అంతస్తులోంచి మంటలు చెలరేగుతున్నాయి. దీంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఫైర్ ఇంజన్ తో పాటు ఇటు పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే 4వ అంతస్తులో ఉన్నటువంటి మొత్తం 40కి పైగా ఈ అబ్బాస్ టవర్ లో ఏదైతే బట్టల దుకాణాలు ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం కూడా బట్టల దుకాణాలు ఫేమస్ కావడంతో ఇక్కడ మొత్తం కూడా అన్ని బట్టల దుకాణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 40కి పైగా ఏదైతే బట్టల దుకాణాలన్నీ కూడా ఒకదానికి ఒకటి అంటుకొని బట్టల దుకాణాలన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆకుతో ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా దుస్తులు ఉంటాయి కాబట్టి ఈ దుస్తులన్నిటి కూడా దుకాణాల్లో డంపింగ్ చేసుకొని భారీగా బట్టలను కూడా స్టాక్ కూడా పెట్టుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫైర్ కావడంతో వ్యాపారులంతా కూడా కన్నీరు ముద్దలుగా కల్పిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే రెగ్యులర్ గా అంటే ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా బట్టల దుకాణాలే ఉంటాయి. ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఫైర్ తో ఒక్కసారిగా వ్యాపారులంతా కూడా కన్నీరు ముద్దలుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతం ఆ అగ్ని ప్రమాద స్థలానికి 16 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మొత్తం నిన్న ఏదైతే ఉదయం అంటే ఇవాళ ఉదయం 2:30 గంటలకి ఘటన చోటు చేసుకోగా ఉదయం నుంచి దాదాపు నిర్వీర్యంగా ఫైర్ సిబ్బంది వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంటలన్నీ కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మదీనా సర్కిల్ వద్ద కూడా ఈ మొత్తం పొగలన్నీ కూడా వ్యాపించాయని చెప్పుకోవచ్చు. మదీనా సర్కిల్ లో కూడా ఎక్కువగా బట్టలు అంటే ఫేమస్. ఈ ఏరియా కూడా వ్యాపించడంతో మొత్తం పూర్తిగా చిన్న చిన్న దుకాణాలు కావడం వాటన్నిటి కూడా వస్తున్నట్టు ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ఫైర్ సిబ్బంది అయితే నిర్వీర్యంగా అయితే ప్రస్తుతం శ్రమిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం ఈ టవర్ చుట్టూ కూడా మొత్తం ఈ బట్టల దుకాణాలు ఉండడంతో తీవ్రంగా దాదాపు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా పోలీసులు అయితే ఒక అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది ఇంకా ఏదైతే నిర్వీర్యంగా శ్రమిస్తున్నారు. మొత్తం 4వ అంతస్తు ఇరుకుగా ఉండడంతో మొత్తం ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరమే కాకుండా ఇటు ఫామ్ స్టే చేసిన వెంటనే పాలిస్టర్ బట్టలు ఉండడంతో లోపల ఒక్కసారిగా మంటలు ఏదైతే ఆరిపోయినట్టే ఆరిపోయి మళ్ళీ ఏదైతే మంటలు ఒక్కొక్కటిగా ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మొత్తం దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 40 దుకాణాలు పైగా బట్టలన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణాలు కూడా దగ్గమే తీసుకొచ్చాయి. మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది అయితే చేస్తున్నారు. కానీ ఫైర్ సిబ్బంది ఎంత స్వామ్ స్ప్రే చేసినా కూడా మంటలు ఆరినట్టే ఆరి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ భవనం మొత్తం కూడా 4వ అంతస్తులో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో పూర్తిగా వేడి దాటికి లోపల స్లాబ్ లో ఉన్నటువంటి సలాకు మొత్తం